వచ్చిన మనమందరం ఇక్కడే ఉన్నాము గనుక చెట్టు వద్దకు వచ్చిన మనమందరము ఆ రెమ్మల మీద వాలి పక్షులుగా ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. అదే లూకాసు వార్త 19:10 చదవండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన రీతిని కొరకై ప్రభా నీకు స్తోత్రములు. ప్రభా ఈ సమయం ఉన్నది కనుక నాయన ప్రభా సమయోచిత జ్ఞానము కలిగిన ఆయన ప్రభా ముందుకు వెళ్ళడానికి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఎవని వద్దకు వచ్చాడంట ఆయన? దేనిని నశించిందంట? ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి దిగి వచ్చిన కారణం ఏమిటి? దేనిని వెతకడానికి వచ్చాడు? నీ బంధువులునా? నిన్న నన్న నీలోను నీ బంధువులను ఉన్నటువంటి నాలోను అంటే ఆత్మను వెతకడానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయన ఆత్మను వెతకడానికే వచ్చాడు ఈ రాత్రికాల సమయంలో. ఏ ఆత్మ నశించిపోతుందేమో, ఏ ఆత్మ ఎక్కడ దాక్కుంటుందేమో. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? అయ్యా నేను చెట్టు చాటున దాంకొని ఉన్నాయి అన్నాడు. అప్పుడు దాకా దేవునితో సంచరిస్తూ, అప్పుడు దాకా దేవునితో మహిమను పొందుకొని, అప్పుడు దాకా దేవునితో సహవాసముతో అలాగా నడుచుకుంటూ ప్రయాణము చేస్తున్నటువంటి ఆ ఏదోను వనముల వంటి ఆదాము ఏమయ్యాడు? మహిమను కోల్పోయాడు. ఆత్మలో లేడు గనుకనే శరీరధారిగా భౌతికంగానే ఉన్నాడు. ఈ దినము ఈ రాత్రికాల సమయంలో మనమందరం ఇక్కడికి వచ్చామంటే ఆయన చిత్తములో ఉన్న గనుకనే ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. ఆయన మహిమ ఇక్కడ ఉంది కనుకనే ఇక్కడ మనమందరము పాటలు పాడుకుంటున్నాం. ఆయన ఉపదేశాన్ని ఇక్కడ వింటున్నాం. ఇక్కడ వాయిద్యాలు వాయించబడుతున్నాయి. ఇక్కడ అందరము మనము చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. 8 గంటలకి కరెంట్ వచ్చింది. కొద్దిగా అటు ఇటు అంటది. నాకు 12:20 నిమిషముల నుండి ఇక్కడ సువార్త జరగదు, మీరు వెళ్ళడం వేస్ట్, అసలు నువ్వు ఎందుకురా బయలుదేరుతున్నావు రే జేమ్స్ గా అన్నట్టుగా ఒక ఆత్మ నాతో మాట్లాడుతుంది. అయితే ఇంకొక పక్క దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, నేను మార్గమును సరళము చేసి ఉన్నాను ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మార్గం ఉంది కనుకనే ఇక్కడికి వచ్చి నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను. ఆయన దేనిని కొరకు వచ్చాడంట? నశించిపోయే వారి కొరక ఇక్కడికి వచ్చినాడు. దేవుని కుమారుడి లోకానికి వచ్చాడంటే నిన్నును నన్నును ఈ బూదిగంతములో నివాసము చేస్తున్నటి ప్రతి మానవుణ్ణి ఆయన రక్తములో కడగడానికి ఆయన దిగి వచ్చాడు ఇక్కడికి. ఆ రక్తములో నువ్వు కడగబడాలంటే నువ్వేం చేయాలి? ముందుగా చెప్పినట్లుగా, తన దాసులు చెప్పినట్లుగా పాపమును విడిచిపెట్టాలి, వ్యామోహాన్ని విడిచిపెట్టాలి, వేషధారణ విడిచిపెట్టాలి, పాపము నరహత్యమును విడిచిపెట్టాలి, అబద్ధమును విడిచిపెట్టాలి, దొంగపు మాటలు విడిచిపెట్టాలి, ఇతరులు పల్లపుడు మాటలు చెప్పే మాటను కూడా నువ్వు విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ వద్దకు వచ్చి నా వద్దకు వస్తావా అని అడుగుతాడంట ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను ఆయన పిలుస్తుంటే ఎలా పిలుస్తాడంటే, జేమ్సా నువ్వు నా వద్దకు వస్తావా? అయ్యా నీ వద్దకు నేను వస్తాను, కానీ నీ ఒడిలోనే నేను కూర్చోవాలి, నీ ఒడిలోనే నేను కూర్చోవాలి ప్రభువా అని అడుగుతా. మీరు అడుగుతారా? నేను అడుగుతా. ఆయన నా వద్దకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే 2002 సంవత్సరంలో నేను బాప్తిసం పొందుకొని 2025 సంవత్సరంలో ఇదే స్థలములో నేను సువార్తను ప్రకటిస్తానని అనాది కాలంలోనే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అదే 2019 సంవత్సరంలో నేను కరోనాలో పడిపోయినప్పుడు, వ్యాధిలో నేను ఉన్నప్పుడు, ఆ మరణ భయంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానంటే రక్తము కక్కుతూ ఉన్నాను. ఈ నశించిపోతున్నటువంటి ఆత్మ ఎలాగైనా నేను రక్షించుకోవాలి అని వచ్చాడు ఆయన నా వద్దకు.
అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వారిని, నశించిపోయే వారిని కొరకైనా వచ్చాడంట ఆయన. హల్లెలూయా. మార్చి 22వ తేదీ 2023, అదే దినము, ఇదే సంవత్సరము 2025వ తేదీ మార్చి ఇక్కడ నేను పరిచర్య చేశాను. మరలా ఇక్కడ నుండి బయలుదేరి మరలా ఇదే ప్రాంతానికి వచ్చా నేను. ఆదిలో ఉన్నటువంటి అనుభవము, ఆదిలో ఉన్నటువంటి ఉపదేశము, ఆదిలో ఉన్నటువంటి సత్యము, ఆదిలో ఉన్నటువంటి ఆ ఆధిక్యతను ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేనిని గురించి నువ్వు భయపడుతున్నావు? దేనిని గురించి నువ్వు వెతుకుతున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆయనేమో నీ వద్దకు వచ్చాడు, నీవేమో ఆయన వద్దకి రావటంలా, ఆయనతో నడవటంలా. ఆదాము కోల్పోయాడు. ఏబేలు తన కయ్యూను సహోదరు ఎవరు ఏం చేశారంటే, ఇద్దరు తన సంపాదన అంతటి తీసుకొని వచ్చి బలిపీఠం మీద వేస్తున్నప్పుడు కయ్యూను మాత్రం ఏం చేశాడంట? దాచిపెట్టాడంట కొంత. ఏబేలు ఏం చేశాడంట? అంతా తీసుకొని వచ్చి, ఇందాక ముందుగానే పాడారు కదా, అంతా నా మేలుకేని అలాగే తీసుకొచ్చి పెట్టాడంట పాదాల చెంత. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంట? కయ్యూను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, యథార్థవంతుడిగా ఎంచబడ్డాడు. కయ్యూనేమయ్యాడంట? దేశ దింబరము అయిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు కలిగిందానిట్లు, నీకు ఉన్నదానిట్లు ఇవన్నిటిని తీసుకొని వచ్చి ఆయన వద్దకు అప్పగించాలి. అది ఏంటంటే, పాపములో ఉన్నావేమో విడిచిపెట్టు, వ్యామోహంలో ఉన్నామేమో విడిచిపెట్టు, అబద్ధ మాటలు మాట్లాడుతున్నామే వాటిని విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు వెంటనే నువ్వు ఎవరి వద్దకు వెళ్ళాలి? ఆయన వెదకి వచ్చిన వంటి ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. మనుషుల వద్దకు నువ్వు వెళ్ళకూడదు, బంధువుల వద్దకు నువ్వు వెళ్ళకూడదు, స్నేహితుల వద్దకు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళిన వెంటనే వారు ఏం చేస్తారంటే, నిన్ను అపోహలు ఓల పెట్టి నిన్ను నిలబెట్టి నిన్ను ఏళన చేస్తారు. పూర్వంలో అలా ఉన్నావు కదా, వెంటనే ఎలా మార్చబడ్డావు? దాసుడు చెప్పినట్లుగా, నాకు రోగం ఉన్నింది, ఎలా నువ్వు మార్చబడ్డావా అంటే, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దారిని నేను మార్చబడ్డాను, తీర్చబడ్డాను, స్వస్థత కలిగింది అన్నాడు. సాక్ష్యం. హల్లెలూయా. అట్టి సాక్ష్యమును ఆదాము కోల్పోయాడు, కయ్యూను కోల్పోయాడు. ఆదాము ఎక్కడున్నాడంట? చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు. అన్న చెప్పినట్లుగా ఆ చెట్టు వద్దకు మీరు రాండి అని అన్నాడు. ఆ చెట్టు ఏమో యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఇతనేమో ఎలా ఉన్నాడంట? లోకమనే చెట్టు దగ్గర దాక్కున్నాడు. అతను లోకమనే చెట్టు దగ్గర దాంకొని ఆ లోకములో ఉన్నటువంటి అన్నిటి చూస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నాడు. అయితే దేవునితో సంచారముగా తిరుగుతున్నటువంటి ఆదాము దేవుని విడిచిపెట్టేశాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా కొన్ని దినాల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాలు దేవుడిని విడిచిపెట్టేసి ఉంటాం. ఈరోజు ఏదో ఉందని, ఏదేదో బలగం ఉందామని, ఏదో ఇది గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నానని కాదు, కానీ దేవుని నువ్వు ఎప్పుడు పట్టుకుంటావో అప్పుడు నిన్ను ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు ఎవరైనా విడిచిపెట్టాడా? అపోస్తులను విడిచిపెట్టాడా? ప్రవక్తలను విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టాడు? కయ్యూనుని విడిచిపెట్టాడు. అబద్ధమాడాడు. నా సహోదరునికి నేనేమైనా కావలవాడనా? కావలవాడివే. ఆదామా, అయ్యే వాళ్ళు ఎక్కడున్నారు అంటే, అవ్వ మీరిద్దరు ఎక్కడున్నారంటే, చెట్టు చాటును దాక్కొని ఉన్నాము. నేను తప్పు చేయలేదయ్యా, నాలో నుంచి తీసావు కదా నారి అని పిలువబడుతున్నటువంటి స్త్రీ, ఆమె ఒక పండు తెచ్చిచ్చింది, మేము తిన్నాము, ఇద్దరు మేము ఇదైపోయాము, దిగంబరులుగా ఉన్నాం. మీకు ఎలా తెలిసింది? మోసపు మాటలు, లోకపు మాటలు. మీ అంతరంగమును ఎరిగిన వాడంట ఆయన. హల్లెలూయా. మీ అంతరంగమును మీరు ఎంత మౌనంగా ఉన్నా సరే, ఈ రాత్రికాల సమయంలో ఈ ధ్వని ఎంతవరకు వినబడుతుందో నీ హృదయము కదిలించబడును గాక. ఆ చెట్టు చాటును దాక్కున్న వంటి నీవు ఆ చెట్టుని విడిచిపెట్టి మరలా జక్క ఎక్కిన వంటి చెట్టు వద్దకు వచ్చి ఆయన నాడు నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. రక్షణ నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు కావాలని వెతికినా నీకు దొరకదు. ఈ రాత్రి కలసం రక్షణ నీ ఇంటికి వచ్చింది, నీ వద్దకు వచ్చింది, నీ ఆత్మ దగ్గరికి వచ్చింది. శరీరంలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైన ఆలోచనలు, దేహములో నుండి ఆ
భయంకరమైన క్రూరత్వమైన అటువంటి ఆలోచనలు దేవుడి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరి నుండి దేవుడు తీసివేయబడునుగాక. ఎందుకంటున్నానంటే మాట, సువార్త ప్రారంభించిన మొదటి నాడు నుండి ఈ రోజు వరకు మాకు సమస్యలే, దుఃఖమే. సువార్త జరగదా ఏందయ్యా ప్రభువా, మేము వెతికి 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 వెళుతూనే ఉన్నాము, మేమేమే వెతుకుతున్నాము, మాకేమో దొరకటం లేదు ప్రభు ఒక్క ఆత్మని. మేమేదో ఇక్కడ దోచుకొని పోతామని కాదు, ఇక్కడ ఉన్న వారిని రక్షణ మార్గములో నడిపించడానికి ఇక్కడికి మేము వచ్చాం. హల్లెలూయా. ఆ రక్షణ మార్గమే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఎన్ని కష్టాల నుండి ఇక్కడికి వచ్చాం. ఏదో మేము చెప్పడానికి, మేమేదో కొద్దిగా అంత చూపించడానికి కాదు, దేవుని సువార్తను మేము ప్రకటించి ఇక్కడ నుండి మేము బయలుదేరి వెళ్తున్నప్పుడు మాకు ఆయన మహిమ కావాలి. హల్లెలూయా. ఆయన మహిమ మాకు కావాలి. ఎప్పుడు ఇక్కడ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈ లోకానికి, ఆయన వద్దకు వెళ్ళి ఆ సింహాసనములో మనమందరము కూర్చుందుముగాక. అటువంటి ధన్యతను ఆదాము కోల్పోయాడు. అయితే మొదటి ఆదాము కోల్పోయిన వెంటనే కడపటి ఆమె దాన్ని ఏం చేశాడంట? ఆదాము ఏం చేశాడంట? దాన్ని సిలువమానుపై వ్రేలాడి తన రక్తమును కార్చి అన్ని జనులైన మన కొరకు ఆయన పాపముల నుండి విడిపించి విమోచించబడి మనమందరం ఏమయ్యామంట? కృప వలనే మనకి ఆ సింహాసనము కలిగింది. హల్లెలూయా. మనకి ఎలా రక్షణ వచ్చిందంట? కృప వలనే వచ్చింది. ఇశ్రాయేలు యూదులకు ఎలా వచ్చిందంట రక్షణ? ఆయనతో వస్తున్నప్పుడు ఆ రక్షణ వారితో పాటు వస్తుందంట. వీళ్ళు ఎవరంట? ఆయనని సిలువలో వేయబడిన వంటి వారు. మనం ఎవరమంట? ఆయన రక్తములో కడగబడిన వారము. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడిన మనమే దూరంగా ఉన్నామనుకోండి, దేవుని విలువలు తెలియకుండా, వాళ్ళు దేవుని విలువ తెలిసిన వారే దేవుని తృణీకరించారు. మనము దేవుని విలువలు తెలియకుండానే ఆయన మనల్ని రక్తము ద్వారా మనల్ని కడిగి ఆయన సమీపముగా చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నేను అబద్ధం చెప్తున్నా, లేకుండా చెప్తుంది. మనకి ఉచితంగా దొరికింది, మనకి ఉచితంగా దొరికింది కృప. హల్లెలూయా. వాళ్ళు ఒకటే చెప్తారు, మెస్సే రావాలి, ఆయన వస్తేనే మాకు రక్షణ కలుగుతుంది. అయితే ఆయన ఎప్పుడో వచ్చేసాడని ఆయనకి చెప్పినా కూడా వారు వినటంలా. మనమైన ఈ రాత్రికాల సమయంలో విందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు నీతోను నాతోను ఇక్కడున్న ప్రాంత ప్రజలతోనూ అందరిని రక్షించబడును గాక. హల్లెలూయా. దేని నిమిత్తం అంటే పాపములో ఉన్నావేమో, వ్యామోహంలో ఉన్నావేమో, అపవిత్రమైన వాటిని కొరకు నువ్వు ఎన్నుకుంటున్నావేమో, వాటిని అన్నిటి విడిచిపెట్టి రాత్రికాల సమయంలో ఈ ధ్వని వినబడుతుంది కనుక నీ హృదయం కదిలించబడును గాక, నీ జీవితము చిగురింప చేయును గాక. ప్రభువా, నీ దాసుడు మాట్లాడిన రీతిని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు. ప్రభువా, జకయ్య చెట్టు ప్రభువా ఎక్కిన వెంటనే నాయన ప్రభువా నిన్ను చూశాడు కనుకనే జకయ్య నీ ఇంటికి నేడు రక్షణ వచ్చిందన్నావు కనుక ప్రభువా నీకు స్తోత్రములు. మాకు రక్షణ లేకుండా నాయన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మేము మాట్లాడుతున్న ప్రతి మాటనైనా ప్రభువా, మేము చనిపోయినంత వరకునైనా ప్రభువా మాకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ నీవై ఉన్నావు కనుక ఆ సిలువ మానులను కార్చినటువంటి రక్తము ఆ రక్షణే. ఆ రక్తమును నువ్వు రుచి చూడాలి అంటే, ఆ రక్తములో నుండి నువ్వు రుచి చూసిన వెంటనే ఆయన విడిచిపెట్టవు. ఆయనను విడిచిపెట్టడానికి ఇక్కడ వదిలిపెట్టి మరలా ఆయన వెళ్ళిపోలేదు. ఆయన మరలా వస్తున్నాడు, నిన్ను వెదక్కడానికి వస్తున్నాడు అంట ఆయన. హల్లెలూయా. వెదక్కడానికి వచ్చిన ఆయనకి నువ్వు దొరకకుండా పోయావు అనుకో, కటీక చీకటిలో నల్ల పిల్లినేసి ఎతకండి చూద్దాం, దొరకతుందా? ఆ విధంగా మనం అందరం మనుషులం ఉన్నా, యేసుప్రభు నమ్ముకున్నా, బాప్తిసం పొందుకున్నా, కొత్తగా మేము జన్మించామని అందరికి చెప్తాం, కానీ మన సాక్ష్యమునే ఇతరులకి పంచకుండానే వెళ్ళిపోతాం. చెప్పాలి. ఆయన వెతకడానికి వచ్చిన దేవుడు ఆయన. నీ సాక్ష్యమును బట్టి వెతకుతున్నాడు ఆయన. హల్లెలూయా. కయ్యూనికి సాక్షి లేదు కాబట్టి వదిలిపెట్టేశాడు. ఏబేలుకు సాక్ష్యం ఉంది కనుకనే పరలోక రాజ్యము నుండి
భూమిలో నుండి రక్తము ఘోషిస్తుందంట. హల్లెలూయా. అటువంటి సాక్ష్యమును మనం అందరము పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే రాత్రికాల సమయంలో నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నో విధాలుగా ప్రసంగాలు తిరగేసిన 2 మాటలే మాట్లాడతాం కదా. అదేదో ఇక్కడ మాట్లాడేసుకో ప్రభువా, నువ్వే మాట్లాడాలా, ఏమీ మాట్లాడాలా నువ్వే మాట్లాడు, మేము మాట్లాడేదంతా వ్యర్థము. లూకా సువార్తలో మాట్లాడిన బట్టి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే అమూర్తమైనవి, అమూల్యమైనవి, మాధుర్యమైనవి. ఆయన మాటలు చెక్క ఇంటికి వచ్చాడు, పన్ను కొట్టించుకున్న వ్యక్తి మార్చబడ్డాడంటే, ఒక త్రాగుబోతు మార్చబడ్డాడంటే, ఒక తిరుగుబోతురాలు మార్చబడిందంటే, ఈ రాత్రికాల సమయంలో మనం అందరం మార్చబడలేమా? ఆయన నమ్ముకుంటే మార్చబడలేమా? ఆయన రక్తములో కడగబడిన వెంటనే మార్చబడలేమా? ఆయన నమ్ముకున్నంత మాత్రమే కాక ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ రాత్రికాల సమయంలో మనందరికీ విశ్వాసం కలగాలి. విశ్వాసం లేకుండా ముందుకు వెళతామా? విశ్వాసం కావాలి. మనకు విశ్వాసం ద్వారానే మనకి పరలోక రాజ్యంలో సింహాసనం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పి 2 మాటలైనా మీకు. ఆదాము ఎక్కడున్నాడంట? లోకం అనే చెట్టు మీద ఉన్నాడు. కయ్యూను ఎక్కడున్నాడంట? యేసుక్రీస్తు అనే ప్రభుల వారి మీద ఆ చెట్టు మీదనే ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము తప్పుని విడిచిపెట్టలేదు. కయ్యూను తప్పును గ్రహించి ఎలా ఉన్నాడంట? దేవునితోని సహవాసంలో తిరుగుతూ ఉన్నాడు. నాకు కలిగిన దాని ఇట్లా అందటిని తీసుకుని వెళ్ళిపోయి నేను పేద ప్రజలకు నేను పంచి పెడతానంటున్నాడు. ఈరోజు నీకు కలిగిన దాంట్లో ఏమైనా ఇతరులు పెడుతున్నావా? నాకే లేదు, నేనేం పెట్టేది వాళ్ళకి. మనము కూడా ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. క్షమాపణ గుణము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ప్రభువా, మేము తప్పు చేశాం ప్రభువా అని క్షమించుంటే ఆదాము కూడా ఆనాడు క్షమించబడవాడే. సౌలు కూడా క్షమించయ్యా ప్రభువా అని అంటే క్షమించవాడే. వాళ్ళంతా క్షమాపణ అడిగిన వారు కాదు. వాళ్ళంతా తృణీకరించబడిన వారు. వాళ్ళ విశ్వాస జీవితంలో ఆ జాబితాలోనే లేరు వాళ్ళు. ఆయన వెదకడానికి వచ్చాడంట. అటువంటి వారిని కాదు, ఇటువంటి వారిని వెదకడానికి వచ్చాడు ఆయన. ఏబేలు వంటి వాడిని, యోసేపు లాంటి వాడిని, రూతు లాంటి వారిని, ఇటువంటి వారిని ఆయన వచ్చాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా మీకు? టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పాను మీకు. తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభా మీరు మాట్లాడిన రీతిని బట్టి ప్రభా నీకు స్తోత్రములు. ఇంతవరకు నాయన ప్రభా మేమందరము నాయన ప్రభా ఏక మనసు కలిగి ఏక ఆత్మతో నాయన ప్రభా నిన్ను గణపరిచా, స్తుతించా, నీ నామమును హెచ్చించా. మా మధ్యలో మీరు సంచరిస్తున్నారని విశ్వాసముతో ముందుకు వెళుతున్నాము నాయన. ఈ ప్రాంతంలో నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి నాయన ప్రభా మీ చిత్తములో జరుగును గాక. ప్రభా నీకు స్తోత్రములు. ఈ స్థానిక కాపురాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉపదేశం బోధించిన వెంటనే ప్రభా నీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. విత్తన వంటి నాయన ప్రభా వాక్యము ఫలించి అభివృద్ధి చెంది 100 30 60 ప్రభా దీవించబడును గాక. ప్రభా నీకు స్తోత్రములు. ఈ ప్రాంతం ప్రజలనైనా ప్రభా ఈ రాత్రికాల సమయంలో మార్చబడును గాక. ప్రభా నీకు స్తోత్రములనయ్యా. అయ్యా ఈ ప్రాంతములో నైనా ప్రభువా సత్యమనే ఉపదేశము నాటబడును గాక. ప్రభువా నైనా మండుచున్న వంటి పొదలో నుండి నైనా ప్రభువా మోషేతో ఏ రీతిగా నువ్వు మాట్లాడావో ఈ రాత్రికాల సమయంలో మండుచున్న వంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నైనా ఒక్కొక్క హృదయం నైనా కదిలించబడును గాక. ప్రభువా నీవే కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు నైనా ప్రభువా పాటల ద్వారాను నైనా ప్రభువా ఒక్కొక్క హృదయాన్ని మీరు కదిలించినందుకు నీకు స్తోత్రములు. ఈ స్థలములోనైనా ప్రభా మీరు పెట్టినటువంటి విధానం బట్టి ప్రభువానికి స్తోత్రములు. సహకారులుగా ఉన్నటువంటి వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభువా. మీరే సహాయము చేయమని అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తలలోంచండి, అలాగే ఆశీర్వాదం చేసేసుకుందాం. నా ప్రాణమా ఆయన సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామ సన్నిధించు. నా ప్రాణమా ఆయన ఆయన చేసిన ఉపకారం దేనిని మరో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ కాపుదల నడుతుల అన్యోన్య సహవాసం
ఈ దినము ఈ సువార్త సభలు కూడి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డల ద్వారా, దూరం నుండి జమి నుండి ఈ వాక్యం వినిన దేవుని బిడ్డలందరి ద్వారా అన్ని పరిస్థితులకు ఓ స్తోత్రం. ప్రభు అయిన యేసు రాకడ వరన ఉండునుగాక. ఆమేన్. అందరూ కలిసి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరికీ వందనాలండి. ఎవరికైనా ప్రార్థన అవసరం కావాలంటే మీరు రండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన తీసుకుని ఇంటికి వెళ్ళవచ్చు. దేవుని స్తోత్రం.